ఏలూరు జిల్లా కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో శనివారం మహాత్మా జ్యోతిరావు ఫూలే 200వ జయంతి మహోత్సవాలు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ముందుగా జ్యోతిరావు ఫూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కలెక్టర్తో పాటు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి, రజక సంఘం జిల్లా ప్రెసిడెంట్ కట్లయ్య, పలువురు అధికారులు ఫూలేకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో మహిళా వివక్షతను రూపుమాపిన వ్యక్తి ఫూలే అని అభివర్ణించారు. మహిళలు అన్ని రంగాలలో ముందుకు రావాలంటూ ఆనాడే ఫూలే తన భార్యను ఉపాధ్యాయురాలిగా చేసి మహిళలు చైతన్యవంతులుగా అయ్యేందుకు ముందడుగు వేశారని అన్నారు. ఆనాటి స్ఫూర్తితో ఈరోజు మహిళా ప్రభంజనం ఎక్కువగా ఉందని అన్నారు. రాజకీయాలలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించేందుకు అన్ని పార్టీలు ముందడుగు వేయడం హర్షణీయమని అన్నారు. కట్లయ్య గారు బ్యాక్ జరగం కొద్దిగా ఎమ్మెల్యే గారు థ్యాంక్ యూ సార్. ఈనాటి జ్యోతిరావు ఫూలే 200వ జయంతి ఉత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కలెక్టర్ వెట్రిసెల్వి గారికి, జిల్లా చైర్మన్ పద్మశ్రీ గారికి, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారికి, అలాగే కడలయ్య గారికి, వివిధ బీబీసీ సంఘ నాయకులకు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన అధికారులకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ, మరి ఉన్నత ఆశయాలు ఉన్న వ్యక్తి ఎవరంటే జ్యోతిరావు ఫూలే గారు. ఏదైతే సమాజం కోసం అణగారిన వర్గాలందరూ కూడా పైకి రావాలి, సమాజంలో ఉన్నత స్థితిలోకి రావాలన్న ఉద్దేశంతో ఒక ఉద్యమంలాగా ఒక ఆశయ సాధన కోసం ఎన్నో పోరాటాలు చేశారు. మరి 200 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా నేటికి కూడా మనం అందరం కూడా గుర్తుపెట్టుకుంటున్నామంటే ఆయన చేసిన పోరాటాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే అదేవిధంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ మహిళలందరూ కూడా చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి అనే ఉద్దేశంతో మొట్టమొదటిగా ఆయన సతీమణిని ఒక ఉపాధ్యాయులుగా సమాజంలోకి తీసుకొచ్చి ప్రతి ఒక్క మహిళ కూడా రావాలి అని చెప్పి ఒక స్ఫూర్తిని నింపిన వ్యక్తి జ్యోతిరావు ఫూలే గారు. మరి ఆయన్ను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా పిల్లలు ఎవరైతే అనాథలు ఉన్నారో వాళ్ళ కోసం అనేక అనాథ ఆశ్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఉన్నత భావాలు ఉన్న వాళ్ళు అరుదుగా పడతారు. అందులో ఒక వ్యక్తే జ్యోతిరావు ఫూలే గారు. మరి బీసీ సంఘం వాళ్ళందరికీ కూడా ఆయన బీసీలుగా పడతాం, బీసీలు చేసుకున్న అదృష్టం అని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. అటువంటి వ్యక్తి కోసం మరి ప్రభుత్వం ఎప్పటి నుంచో కూడా అధికారికంగా చేయటం అనేది ఒక గొప్ప విషయం. మరి ఆయన ఉన్నత ఆశయాల కోసం ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేయవలసిన అవసరం, ఆయన భావాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యతను మీరు అందరూ కూడా తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సో ఈరోజు మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుజీ జయంతి మనం సెలబ్రేట్ చేస్తున్నాము. ఆల్రెడీ చెప్పినట్టు 200 years సెలబ్రేషన్ 199 years అయిపోయింది. సో ఇప్పుడు మా జిల్లా పరిషత్ చైర్మన్ గారు చెప్పినట్టు ఉమెన్ ఎడ్యుకేషన్కి అప్పటికి ఆ 1800 ఈ సంవత్సరంలో 1827 మధ్యలో గర్ల్స్ బయట రావడం అనేది గొప్ప. వాళ్ళకి ఎడ్యుకేషన్ ఒక ఇంపార్టెన్స్ని అంత ఎర్లీగానే ఆయన అర్థం చేసుకొని దాన్ని ప్రమోట్ చేసి వాళ్ళ వైఫ్ అని టీచర్గా పెట్టి గర్ల్స్ స్కూల్ నడిపిన గొప్ప మనిషి. అందుకే జిల్లా పరిషత్ చైర్మన్ గారు చెప్పారు, సో ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్ 200 yearsలో ఇంకా మనం పోరాడుతున్నాము. ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి, గర్ల్స్ స్కూల్స్ ఉన్నాయి, అందరూ వస్తున్నారు, చాలా సెలబ్రిటీస్ వచ్చి ఉన్నారు, బిగ్ పర్సన్స్, సోషల్ రిఫార్మర్స్ అంతా బయట వచ్చి ఉన్నారు, డాక్టర్స్, ఇంజనీర్స్ అండ్ పాలిటీషియన్స్ కూడా ఇప్పుడు లేడీస్ బయట వచ్చి లీడ్ చేస్తున్నారంటే దానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఈ మహాత్మా ఈయనని. సో వీ షుడ్ థ్యాంక్ హిమ్. అది కాకుండా కాస్ట్ డిస్క్రిమినేషన్ కానీ, ఇన్ఈక్వాలిటీ కానీ, సోషల్ రైట్స్ కానీ, ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్కి కూడా ఆయన చాలా పోరాటం చేశారు. పబ్లిక్లో ఇప్పుడు అంత సోషల్ మీడియా ఏది లేని సమయంలో అంత నేర్చుకొని అంత తెలుసుకొని బయట వచ్చి
బేసిక్స్ అన్నిటికీ పోరాడుతున్న ఒక గొప్ప వ్యక్తి ఆయన. సో ఇవన్నీ స్టేట్ ఫెస్టివల్ చేయడం ద్వారా వాళ్ళ ఒక ఇంపార్టెన్స్ని, వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ గుర్తు చేసుకొని ఇంకా మనం బెటర్ సొసైటీ చేయడానికి ఆయన ఒక విలువ, వాల్యూస్, ఐడియల్స్ని తీసుకొని మన అందరూ పోరాడి వీ షుడ్ ఆల్సో ఎన్ష్యూర్ దట్ అలాంటి డిస్క్రిమినేషన్ లేకుండా ఈక్వల్ రైట్స్ తోటి అండ్ మంచి బెటర్ ఎడ్యుకేషన్ తోటి మంచి సొసైటీ మనం చేయాలని కూడా ఈ సందర్భంగా మనందరూ వీ షుడ్ ఆల్సో టేక్ ఎ ప్లెడ్జ్ టు ఎన్ష్యూర్ దట్ వీ విల్ గెట్ అ బెటర్ సొసైటీ. సో ఈ రోజు లీవ్ అయినా కూడా వచ్చిన ఆఫీసర్స్కి అందరికీ నమస్కారం తెలియజేసుకొని మహాత్మా జ్యోతి పూలే గారి జయంతి 199వ సంవత్సరం పూర్తి చేసుకొని 200లో అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు మన కలెక్టరేట్లో ఆయనకి పూలమాలలు వేసి మనం సత్కరించుకొని ఆయన నివాళులు అర్పించుకోవడం జరుగుతుంది. దానికి విచ్చేసిన మన ఏలూరు ఎమ్మెల్యే గారు పడేటి చంటి గారికి, మన ఏలూరు కలెక్టర్ గారికి, జేసీ గారికి, అదేవిధంగా బీసీ పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పూలే గారు బీసీలకి ఎంతో మంచి చేశారు, ఎన్నో త్యాగాలు కూడా చేశారు. ఆయన బీసీలు ఎదగాలనే ఉద్దేశంతో. అంతేకాకుండా ఆయన చిన్న వయసులోనే తన భార్యని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకొని తన భార్య తన కాళ్ళ మీద నిలబడాలి, తనకంటూ ఒక గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో తన్ని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దిన ఘనత అయింది. ఉపాధ్యాయురాలుగా చేయడమే కాకుండా మరి పాఠశాల పెట్టి మొట్టమొదటి పాఠశాల పెట్టిన వ్యక్తి కూడా ఆయనే. తన భార్యతోనే సరిపెట్టుకోకుండా ప్రతి దళిత బాలిక కూడా తన కాళ్ళ మీద తను బతికి సమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకోవాలని, తనకు ఒక గుర్తింపు ఉండాలి చదువుతోనే. ఈరోజు చూస్తే మనం ఏం చేయాలన్నా కూడా, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా, మన కాళ్ళ మీద మనం బతకాలన్నా కూడా చదువు చాలా ఇంపార్టెంట్. ఆ చదువు లేకపోతే మనం ఏం చేయలేము. చదువుకుంటే ఏదైనా సాధించగలుగుతాం అని ఆ రోజుల్లోనే ఆయన గుర్తించారు. కాబట్టి ప్రతి దళిత మహిళ బాలికలను కూడా చదివించి చాలా మంచి మంచి ప్రదేశాల్లో పెట్టిన ఘనత అయింది. మరి అలాంటి వ్యక్తిని మనం ఇప్పటి వరకు కూడా గుర్తుపెట్టుకుని ఆయన్ని స్మరించుకుంటున్నామంటే ఆయన ఎంతో గొప్పతనం మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. మహాత్మా అంబేద్కర్ కూడా ఎవరిని కూడా లెక్క చేసేవారు కాదు. అందరూ ఒకటే, అందరూ సమానమే అని ఆయన పోరాటం చేస్తే మరి జ్యోతిరావు గారు పూలే గారిని మనకి చాలా గౌరవించారు. ఆయన ఆశయాలు కూడా ఆయన ఎన్నో కూడా చేయడం జరిగింది. కాబట్టి మనందరం కూడా అలాంటి మహాత్ముల్ని అందరినీ కూడా ప్రతి సంవత్సరం కూడా మనం గుర్తుపెట్టుకోవడం ఒకటే కాదు, వాళ్ళు చేసినవన్నీ కూడా మనం పాటిస్తూ బయట మనం ఎంతో కొంత మనకి తగినట్టుగా మనం ప్రవర్తించి మనం ఎంత చేయగలుగుతామో సేవ అంతా కూడా మనం చేయాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. మరి ఇక్కడ విద్యార్థులు కూడా ఉండడం జరిగింది. మనందరం కూడా ఈరోజు మీరు కానీ నేను కానీ మహిళలందరం కూడా బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నా, ఇక్కడికి వచ్చి మేము రాజకీయం చేస్తున్నా కూడా అన్నీ కూడా ఆయన పుణ్యం వల్లనే మేమందరం కూడా మహిళలు బయటకు వచ్చి ఎంతో స్వేచ్ఛగా తిరుగుతున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. పిల్లలు కూడా మీరు చక్కగా చదువుకొని, మీకు ఎంతో భవిష్యత్తు ఉంది కాబట్టి మంచి చదువులు చదువుకొని ఎటువంటి చెడు కార్యక్రమాలు కూడా వైపు వెళ్ళకుండా మీరు మంచిగా చదువుకొని మరి మీ తల్లిదండ్రులకి మంచి పేరు చేస్తారు, మీ ఊరికి మీ గ్రామాలకని మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ప్రపంచంలోనే అతి గొప్ప వ్యక్తిగా ఉన్నటువంటి జ్యోతిబా పూలే వారు మాలి కులస్తులు. వీరు మాలి కులస్తులు. వీరు తల్లి పువ్వులు, తోటలో పువ్వులు కోసి ఆ పువ్వులన్నీ మన పూలే గారిని ఈ స్థితికి తీసుకురావడం జరిగింది. అయితే వీరు ఎన్నో రకాలైన అనేక రకములైనటువంటి ఉపకారాలు అందరికీ చేయడం జరిగింది. ఈయన 1927లో పుట్టడం,
1827లో పుట్టడం 1890లో చనిపోవడం జరిగింది. ఎట్ ద ఏజ్ ఆఫ్ 63 years ఈజ్ ఎక్స్పైర్, చనిపోయారు. బాల్య వివాహాలు కానీ ఇంకెన్నెన్నో కార్యక్రమాలు మీరు చేస్తూ ఈరోజు ఎంతో ఎనలేని సేవ చేసి బీసీలకు చాలా చేయటం జరిగింది.